నమస్తే, వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ మద్దతు. కోల్ ఇండియా తరహా వేతనాల కోసం పోరాటం. రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్షిప్ లో కర్నూలు శ్రీహర్షకు 4వ స్థానం. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన బోధన అందించాలి. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. పేద రోగులకు సీఎం చంద్రబాబు దేవుడు లాంటి వారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. మట్టి మాఫియాకు యువకుడు బలి. మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ చేపట్టిన చాతురస్మ దీక్ష విజయవంతంగా పూర్తి కావాలని, అమరావతి నిర్మాణం వేగంగా పూర్తి కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి వెల్లడించారు. చాతుర్మాస దీక్షని స్వీకరించినటువంటి పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దీక్ష జరగకుండా సాగాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అన్ని విధాలు కూడా వెంకటేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో సఫలీకృతం కావాలని దేవుని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ కూడా సుభిక్షంగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సజావుగా సాగాలని, అమరావతి రాజధాని నిర్మాణం కూడా నిరాఘాతంగా కొనసాగాలని పూర్తిగా దేవుని వేడుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి త్వరలోనే మన రాజధాని నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తి చేసుకుని ప్రజలందరికీ ఉపయోగపడే ప్రజా రాజధానిగా ముందుకు వెళ్లాలని నాగలాపురం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటైనర్ ఢీకొని సెల్వం అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోగా పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ లో ఓ డెలివరీ బాయ్ పై సినీ నటుడు అఖిల్ రాజ్ దాడి చేశాడన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఆర్డర్ తప్పుగా వచ్చిందనే కారణంతో డెలివరీ బాయ్ పై దాడి చేసి అవమానంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితుడికి న్యాయం చేయాలనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ నేను మీటింగ్ రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మన బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని కొట్టం వస్తుండు. ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను కొట్టాను చెప్పాను.
రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను నేను సారీ చెప్పినా నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు నేను సారీ అన్నా నా తప్పైంది నా సారీ అంటే టూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తుంది. హైదరాబాద్ శివారులో అర్ధరాత్రి వేళ ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. గట్కేసరి బోడుపల్ హైవేపై కారులో వెళ్తున్న కుటుంబాన్ని బైక్లపై వచ్చిన కొందరు యువకులు వెంబడిస్తూ భయాందోళనకు గురిచేశారు. కారును అడ్డుకోగా బైకులు తిప్పుతూ హంగామా చేయడంతో కారులోని మహిళలు చిన్నారులు తీవ్ర భయానికి గురయ్యారు. ఈ ఘటన డాష్ క్యామ్ లో రికార్డు కాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసులు ఘటనపై స్పందించి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ఏం మాట్లాడకూడదు కావాలని చేస్తున్నారు అనంత సైడ్ నిన్న మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి నైట్ ఫంక్షన్ కి వెళ్ళారు. ఇక్కడ గట్కేసర్ దాటినాక గట్కేసర్ అటు సైడ్ ఇంకా లోపలికి అయితే వచ్చేటప్పుడు కొంతమంది ఎట్లా అంటే చేజ్ చేస్తున్నారు, మొత్తం అటాక్ చేస్తున్నారు. ఎక్కడో ఊరవతలు జరగలేదు, గట్కేసర్ లైక్ బోడుపల్ లోపలికి వచ్చే దారిలోనే జరిగింది. అంటే అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటది కదా, ఫ్లైఓవర్ దగ్గరనే జరిగింది. అంటే విత్ ఇన్ సిటీలోనే అందరి ముందల ట్రాఫిక్ ఏరియాలోనే ఇట్లా జరిగితే ఎవరు లేని ఏరియాలో అసలు సేఫ్టీ ఉందా మనుషులకి? కొంచెం చూసుకోండి. ఒకవేళ వీళ్ళు కార్లో వస్తున్నారు కాబట్టి ఎట్లుంది, ఒకవేళ బైక్ లో వెళ్ళినుంటే వాళ్ళ దగ్గర లిటరలీ నైఫ్స్, వెపన్స్ ఇవన్నీ ఉన్నాయంట. ఫస్ట్ మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. నంద్యాలలో 17 మంది బాధితులకు 15.25 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందజేశారు. పేద రోగులకు వైద్యం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే సహాయ నిధులు మంజూరు చేయడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెక్స్ట్ టైం పేషెంట్ మీరు రమ్మని ఏ లక్ష్యం రెడ్డి సురేష్ కుమార్ సురేష్ కుమార్ సురేష్ కుమార్ గారు ఈ నెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్షిప్ లో కర్నూలు ప్రగతి అధ్యక్షులు ఎం శ్రీహర్ష పాల్గొన్నారు. పురుషుల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో 300కి 263 స్కోర్తో 4వ స్థానం సాధించారు. అదేవిధంగా 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో పురుషుల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో 300కి 264 స్కోర్ హర్ష సాధించారు. హర్ష పిస్టల్ షూటింగ్ లో 4వ స్థానం సాధించడం పట్ల మిత్రులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తలే నాయకత్వాన్ని ఎన్నుకునే విధానాన్ని జనసేన అమలు చేస్తుందని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలులో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. సామాన్య కార్యకర్తను పార్లమెంట్ సభ్యుడిగా చేసిన ఘనత జనసేనకే దక్కిందని పేర్కొన్నారు. ఇక్కడ కర్నూలుకి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కోసం నన్ను ఇక్కడ కన్వీనర్గా పంపడం జరిగింది. ఈ కమిటీ ఏంటి అంటే మెంబర్ టు లీడర్ కింద ఒక కార్యకర్తని లీడర్ కింద మార్చే ప్రక్రియలో ఆ లీడర్ని ఎవరు ఎంచుకోవాలి అన్నదాన్ని జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడ్డ జనసేన కార్యకర్తలందరూ ఆ లీడర్ని తయారు చేసే విధంగా ఎన్నుకునే విధంగా అంటే ఒక లీడర్ వచ్చి నా వల్ల నువ్వు ఉన్నావనే విధానం కాకుండా జన సైనికులందరూ కష్టపడ్డ కార్యకర్తలందరూ మా వల్లే నువ్వు లీడర్ అయ్యే విధానంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లో కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కర్నూలులో కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే విధంగా అనుకున్నాం. కానీ ఇచ్చిన టైంలో మొత్తం అంతా కూడా ఈ సేకరణ కమిటీ అనేది ఇక్కడే ఉంటుంది. నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను. నాతో పాటు 28 మంది కమిటీని కూడా డైరెక్ట్గా ఇది సారే వేయటం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కష్టపడ్డ కార్యకర్తలు, పార్టీ కోసం మెంబర్షిప్ చేసిన కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రోగ్రాం చేసినా ఏ ఆహ్వానం లేకపోయినా ఇది నా పార్టీ అనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి జెండా పట్టుకున్న కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అందరితో పాటు అలాగే సీనియర్ నాయకులతో పాటు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సుమారు 400 to 500 మంది ఫస్ట్ రోజే వాళ్ళు అంటే గ్రామ స్థాయిలో వాళ్ళ పార్టీకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఏ స్థాయిలో పదవి కావాలన్నది, ఏ సెక్షన్లో కావాలి అన్నది, ఏ విభాగంలో కావాలన్న దానికి కూడా ఒక చాలా ట్యూనింగ్గా ఒక పెర్ఫార్మా అనేది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేయటం జరిగింది. ఆ పెర్ఫార్మాని మొత్తం అందరికీ ఇవ్వటం, అలాగే ఇక్కడికి వచ్చి ఫిల్ చేసే ఇబ్బంది పడే విధానంగా కాకుండా వాళ్ళకి డైరెక్ట్గా పార్టీ దగ్గర నుంచే డౌన్లోడ్ చేసుకుని, లేకపోతే వాట్సాప్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ఎవరినైనా అడిగినా సరే, అలాగే ఆ ఇన్ఛార్జెస్ అడిగినా సరే అన్నింటినీ కూడా వాళ్ళు ఇంట్లోనే ఫిల్ చేసుకుని ఇక్కడికి వచ్చే విధంగా మొత్తం ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. ఈ హాల్లో మొత్తం అంతా ఉంటుంది. ఇక్కడే భోజనాల ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. సో వీలుంటే కనుక కంపల్సరీ ఇక్కడ ఎక్కువ మంది రావటం వల్ల ఇక్కడే ఉండటం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఒకరోజు గ్యాప్ తీసుకుని వీలుంటే ఆదోని అండ్ ఎమ్మింగినూరు అలాగా అక్కడికి కూడా వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రక్రియని చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ట్రాన్స్పరెంట్గా ఆ పార్టీ కార్యకర్తల ద్వారా నాయకుడిని ఎన్నుకునే ప్రోగ్రామ్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా అన్ని పార్లమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఆదరణ చాలా అద్భుతంగా ఉంది. అలాగే కర్నూలులో కూడా ఇందాక మాట్లాడుతుంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజుల నుంచి ఇలా ఎదురు చూస్తున్నాం. సో మాకు ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాత మా అధినాయకుడు ఈ బాధ్యతని తీసుకునే సమయం ఇచ్చారు. సో దీన్ని మీరు చాలా తప్పనిసరిగా ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ అందరూ కూడా దరఖాస్తుని ఫిల్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే కమిటీ మెంబర్స్ సభ్యులందరూ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. దీనికి సెంట్రల్ కమిటీ నుంచి కూడా రావడం జరిగింది. సో మీడియా మిత్రులందరికీ కూడా నాకు విజ్ఞప్తి, ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాం అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి కుట్టిన మీ అబ్బాయి లాంటాడో లేకపోతే మీ అబ్బాయి లాంటాడో నా లాంటాడో ఎవడైనా ఒక పార్లమెంట్కి వెళ్ళే స్థాయికి కూర్చోబెట్టగలిగిందంటే అది జనసేన పార్టీ. సో ఇలాంటి ఒక ప్రక్రియని మీరందరూ కూడా ప్రోత్సహించి వీలైనంత ఎవరికైనా విషయం చేరకపోయినా కూడా మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా తెలుసుకుని
ఎప్పటి నుంచో కష్టపడ్డ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సెక్షన్స్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపి ఫిల్ చేసి ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఎప్పటి నుంచో కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే సెంట్రల్ టీం అందరినీ కూడా అక్కడి నుంచి చాలా చక్కటి సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజుల నుండి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టారు. 25 పార్లమెంట్లకు 25 మంది అబ్జర్వర్లను నియమించి 12 ఏళ్ల నుంచి గ్రామ స్థాయి నుంచి కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి పార్టీలో సముచిత స్థానం మరియు కమ్యూనిటీలో ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈరోజు కర్నూలు పార్లమెంటరీకి యువ నాయకులు, ప్రజలతో నిత్యం కలిసే నాయకులు, ఇక్కడికి వచ్చిన ఎటువంటి ఏ నాయకుడినైనా ఏ కార్యకర్తనైనా పిలిపించే నాయకుడు వంటి శ్రీ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇక్కడ నియమించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాం ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తను ఆయన పిలిపించి ఇక్కడ స్థానికంగా గ్రామ స్థాయిలో ఏ విధంగా పార్టీ నిర్మాణం ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా మనము రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి, ఏ విధంగా మన పార్టీ నిర్మాణం అనేది జరగాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేశారు. అలాంటి యువ నాయకులను, కష్టపడే నాయకులను ఈరోజు కర్నూలు పార్లమెంటుకి వేయడము చాలా ఆనందదగిన విషయము. అలాంటి నాయకత్వంలో మా కర్నూలు పార్లమెంటు కూడా మరింత ముందుకు రాబో రోజులలో పటిష్టంగా నిర్మాణం అవుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. సిద్దిపేట జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కొనసాగుతుంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. ఓటర్లు పూర్తి వివరాలతో ఫారాలను నింపి బిఎల్ఓలకు అందజేయాలని లేదా ఆన్లైన్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రతి అర్హ ఓటర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైనది. 2026 జూన్ 25 నుండి జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్కి 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారు. మీరు కోరుకుంటే ఈ ఫారాన్ని ఆన్లైన్లో కూడా పూరించవచ్చు. ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా పూరించాలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్లో బ్రౌజర్ని తెరిచి www.voters.eci.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఇప్పటికే అకౌంట్ ఉంటే లాగిన్ చేయండి, లేకపోతే సైన్అప్ చేసి కొత్త అకౌంట్ని సృష్టించండి. తర్వాత ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్పై క్లిక్ చేయండి. మీ రాష్ట్రంగా తెలంగాణ ఎంచుకొని మీ ఎపిక్ నంబర్ నమోదు చేసి సెర్చ్ చేయండి. ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఓటర్ కార్డుతో లింక్ అయి లేకపోతే ఫామ్ 8ని సమర్పించి వెంటనే మొబైల్ నంబర్ను లింక్ చేసుకోవచ్చు. గమనించండి, ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ పూరించాలంటే మీ ఓటర్ కార్డ్ మరియు ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకే విధంగా ఉండాలి. మీ మొబైల్ నంబర్ నమోదు చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన తర్వాత తదుపరి పేజీలో 4 విభాగాలు కనిపిస్తాయి. అందులో లాస్ట్ ఎస్ఐఆర్ ప్రకారం మీకు వర్తించే ఒక విభాగాన్ని ఎంచుకోండి. గత ఎస్ఐఆర్లో మీ పేరు లేదా మీ కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకోవడానికి సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ పై క్లిక్ చేయండి. అవసరమైన వివరాలు నమోదు చేసి సెర్చ్ చేయండి. లేదా సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ ట్యాబ్ పై క్లిక్ చేసి మీది లేదా మీ కుటుంబ సభ్యుల 2002 ఓటర్ జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గత ఎస్ఐఆర్లో మీ పేరు ఉంటే మొదటి విభాగం, మీ తల్లిదండ్రులు లేదా తాతయ్య అమ్మమ్మ పేరు ఉంటే రెండో విభాగం, మీతో పాటు వీరిలో ఎవరి పేరు లేకపోతే చివరి విభాగాన్ని ఎంచుకొని అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి. చివరిగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే ఆధార్ ఈ సైన్ పేజ్ తెరుచుకుంటుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ నమోదు చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీని నమోదు చేసి ఈ సైన్ పూర్తి చేస్తే మీ ఆన్లైన్ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ విజయవంతంగా సమర్పించబడుతుంది. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై న్యూ షాయంపేట్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించిన ఆయన చార్టులు, బొమ్మలు, ఆట వస్తువులతో నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. అలాగే పోషకాహార నాణ్యతను తనిఖీ చేసి ఆటల ద్వారా బోధనను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అంగన్వాడీ సిబ్బందికి ఆదేశించారు.
It's Rani. Very good. What is your name? నువ్వు కోమ్ చేయలే జుట్టుకి వేసుకొని రావాలి మంచి చేయాలి యాక్టింగ్ చేయాలి వాళ్ళు కొన్ని లెటర్స్ నంబర్స్ ఐడెంటిఫై చేయాలి సెంటెన్స్ ఉన్నాయి ఇది ఉంది కదా మీ చేతిలో ఎవరికి అడిగితే వాళ్ళు చెప్పాలి నువ్వు చెప్పట్లేదు ఏంటిది చెప్పాలి అదేంటి ఎప్పుడు బాగానే ఉంటుంది ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తే మంచిగా సెట్ చేయొచ్చు హాఫ్ అన్ అవర్ టైం మీరు కొంచెం ఫోకస్ పెట్టి పిల్లలు వెళ్ళి సాంబార్ అన్నం మెయింటెనెన్స్ ఎంత మంచి జగ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ లేకపోతే ఎట్లా ఎవరు సూపర్వైజర్ ఇక్కడ అవన్నీ చెప్పొద్దు చేసుకోవాలి కదా ఇది మీ ఏరియానే కదా మీరేనా ఇక్కడ సిటీ పాయింట్ మానుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ అద్వైత్, గ్రామ సర్పంచ్ శ్రీలత తదితరులు పాల్గొని పారిశుద్ధ్య, విద్యా ప్రాముఖ్యత, బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు నిర్వహించిన మా గ్రామ సభను అధికారులు అభినందించగా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఓ శివుడా, భక్తులను రక్షించేవాడా, మూడు లోకాలకు కారణమైన వాడా, ఓ శివుడా, ఈ భూమి మీద ఉన్న కొందరు దుర్మార్గుల క్రూరత్వాన్ని వారి క్రూరత్వమైన స్వభావాన్ని మంచివారిని బాధ పెడుతూ ఉన్నట్లయితే రాజులు లేదా ప్రభుత్వం అనగా వాళ్ళని శిక్షించకుండా అవమానించకుండా ఉన్నట్లయితే రాజ్యం నశించిపోతుంది అని భావం. ఇప్పటివరకు చాలా సమస్యలు, రైతుల విత్తనాల సబ్సిడీ, విద్యుత్ సమస్యలు, ఇవన్నిటిని మనమంతా కలిసి పరిష్కరించుకుందాం. దీనికి మీ సహకారం ఎంతో అవసరం. గ్రామ ప్రజలకు స్వచ్ఛందంగా ఇంటి పన్ను, నల్ల పన్ను కట్టి కార్యదర్శి వద్ద రసీదు పొందగలరు. మరి సమస్య అంటే డబ్బులతో పని, డబ్బులు లేని ఏ పని చేయలేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి నుండి ఫండ్ కోసం ప్రయత్నం చేయాలి. ఇంకా మన గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది.
ప్రతి పైసా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.